జై శ్రీరామ్. ఈ హనుమాన్ టెంపుల్కి ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఈ హనుమాన్ స్టాట్యూ వచ్చేసి మనకి దేశంలోనే రెండోది అతి పెద్దదనమాట. 135 అడుగుల హనుమాన్ విగ్రహం. మన దేశంలో మొదటిది ముంబైలో ఉందని అన్నారు. ఇదైతే రెండోది. ఇంత పెద్ద విగ్రహం చూస్తానికి మనకి చూడొచ్చు. అసలు కళ్ళు తలకాయ పైకెత్తి చూస్తే కానీ కనపడదనమాట. అంత పెద్ద విగ్రహం అనమాట. ఎంతమంది వెళ్ళారో చూడండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగు, చాలా బాగుండిద్ది అనమాట. చాలా ఆనందంగా ఉండిద్ది నాకు ఇక్కడికి వెళ్తే. నేను పెనుగంచిపోలి వెళ్తా. ఇక్కడ కాసేపు ఉండి స్వామివారికి దండం పెట్టుకుని చూసి దర్శించుకుని వెళ్ళాను. మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. మీకు ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు? ఈ టెంపుల్ వచ్చేసి నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్ ఎత్తు గేట్ దగ్గర ఉంటుంది అనమాట. ఈ టెంపుల్కి వెళ్తే చాలా హ్యాపీగా ఉండిద్ది. విఘ్నేశ్వరుడు, నంది, శివుడు ఇంతవరకే ఉంటారు. పెద్ద అడావుడు ఉండదు. వెళ్ళేదన్నా మనం ప్రశాంతంగా చేసుకోవాలంటే చాలా అంటే చాలా బాగుండిద్ది. పీస్ఫుల్గా వెళ్ళి కాసేపు దండం పెట్టుకుని కాసేపు కూర్చొని చేసుకుంటే అభిషేకం చేసుకుని రావచ్చు నిదానంగా. ఇక్కడ నాగమయ్య స్వామి కూడా ఉన్నాడు, కానీ నవగ్రహాలు అయితే లేవు. ఇది రైల్వే కింద అన్నమాట టెంపుల్. ఎవరైనా వెళ్తే వెళ్ళొచ్చు. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రశాంతంగా కాసేపు కూర్చోవడానికైనా దేనికైనా చాలా బాగుంటుంది. ఇక్కడికి ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. అదండి, అందరికీ నమస్కారం. ఈరోజు మచిలీపట్నంలో ఉన్న బాబావారి టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ టెంపుల్లో ఎక్కడ లేని విధంగా గౌతమ బుద్ధుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, మహమ్మద్ ప్రవర్త ఉన్నారు, రాఘవేంద్ర స్వామి ఉన్నారు, ఆది శంకరాచార్యులు ఉన్నారు, సత్యసాయిబాబా ఉన్నారు, బ్రహ్మంగారు ఉన్నారు. ఇక్కడ ఇంకోటి ఆకర్షించే విషయం ఏంటంటే బాబావారి సమాధి అచ్చం బాబావారు నిర్మిస్తున్నట్లే ఉంటుంది. ఒక సమాధిలాగా ఉండదు అనమాట. అది చూసి పక్కకు వెళ్ళిన తర్వాత బాబావారు కూర్చున్న విగ్రహం, అచ్చం మనిషి కూర్చున్నట్లే ఉంటుంది. ఆ చేతులు కానీ, కాళ్ళు కానీ, కాళ్ళ గోళ్ళు కానీ. ఇంకోటి ఆకర్షించే విషయం ఏంటంటే బాబావారి విగ్రహం ఎక్కడ ఏ గుళ్ళో పడ్డా కానీ కూర్చున్నట్లు ఉంటుంది. ఇక్కడ నుంచుని ఉంటుంది అనమాట. ప్రపంచంలో ఎక్కడా చూడలేము ఈ రకంగా. ఇది చూసి మీరు నలుగురికి షేర్ చేయండి. అందరూ చూసి తరిస్తారని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ టెంపుల్ అయితే చూపిస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి చుట్టుకుంట పోలేరమ్మ తల్లి టెంపుల్. ఇది గుంటూరులో చుట్టుకుంట సెంటర్లో అయితే ఉండిద్ది. చుట్టుకుంట గ్రామ దేవతలా కొలుచుకుంటారు. టెంపుల్ అయితే చాలా బాగుండిద్ది. ఇక్కడ కొంచెం మొక్కులు తీర్చుకోవడానికైనా దేనికైనా వస్తే బాగుంటుంది. మండపం కూడా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి లేదా ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి. మొక్కులు తీర్చుకుని వండుకొని తినేళ్తానికి కూడా సౌకర్యాలు బాగానే ఉంటాయి ఇక్కడ. ఇక్కడైతే వాకింగ్ ట్రాక్ ఉంది, చెరువు అనమాట. ఇదంతా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంది. పొద్దున్నే జనం వాకింగ్కి వచ్చి బాగా హడావిడిగా సందర్గా ఉండేది అనమాట. లోపల అమ్మవారి విగ్రహం చూడండి, చాలా బాగుండిద్ది. విగ్రహం తీయడానికి కెమెరా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి తీయలేకపోయాం లోపల. టెంపుల్ అయితే చాలా బాగుండిద్ది. ఆదివారం అయితే జనం బాగా వస్తారు, ఎక్కువ వేలలోనే వస్తారు. ఈ రోజుల్లో వీడియో తీశాను కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉందన్నమాట. ఇదిగోండి, ఇదంతా వాకింగ్ ట్రాకు. మోస్ట్ ఆకర్షించే విషయం ఏంటంటే హనుమాన్ స్టాట్యూ. ఇక్కడ చాలా బాగుంది హనుమాన్ స్టాట్యూ. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈరోజు నేను మీకు తాళ్ళూరు గ్రామంలో వెలిసి ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. ఈ ఊరు వచ్చేసి మనకి పెరంగపురం ఊళ్ళో నుంచి రైల్వే స్టేషన్ మీదుగా 5 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. టెంపుల్ అయితే ప్రస్తుతానికి నిర్మాణంలో ఉంది. తాళ్ళూరు గ్రామం అనే ఊళ్ళో పొలిమేరలో ఉంటుందన్నమాట ఈ ఊరు. ఇక్కడ భద్రకాళి అమ్మవారిని చూడండి, కళ అయితే బాగా ఉంది. ఈ మధ్య ప్రతిష్ఠించారన్నమాట. ప్రస్తుతానికి టెంపుల్ నిర్మాణంలో ఉంది. ఇక్కడ వినాయక స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వామి టెంపుల్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఎవరైనా దాతలుగా ముందుకు వస్తే కామెంట్ చేయండి. ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ పక్కన మన గ్రామదేవత గంగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆమెను కూడా దర్శించుకుని చూసి తరించి వెళ్తారన్నమాట. జై మాత అని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం శక్తి, పరాశక్తి.